నిరుపేదలను ఉన్నత చదువులకు దూరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అండగా నిలిచే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు జీవో నంబర్ 7 తీసుకువచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. 2.5 ఏళ్ల పాలనలో 3,75,000 కోట్ల అప్పులు చేసిన రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్కు మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూలిందని, 142 మంది పిల్లలు తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. విషాహారంతో ఇప్పటికీ ఏదో చోట విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే జీవో నంబర్ 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులకు కలిసి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థులు గర్జిస్తే రేవంత్ రెడ్డి సహా మంత్రులు రోడ్లపై తిరగలేరని కేటీఆర్ అన్నారు.